ఈ వీడియోలో రేఖలు కోణములకు సంబంధించిన కొన్ని లెక్కలు చేద్దాము. ప్రశ్న: పక్కన చూపబడిన పటంలో ఎల్ మరియు ఎంలు సమాంతర రేఖలు మరియు ఎన్ వాటి తిర్యగ్రేఖ అయితే కింద ఇవ్వబడిన సందర్భాలలో ఖాళీలను పూరించండి. మొదటిది, యాంగిల్ 1 = 80 డిగ్రీలు అయితే యాంగిల్ 2 డాష్. రెండోది, యాంగిల్ 3 45 డిగ్రీలు అయితే యాంగిల్ 7 డాష్. మూడోది, యాంగిల్ 2 90 డిగ్రీలు అయితే యాంగిల్ 8 డాష్. నాలుగోది, యాంగిల్ 4 100 డిగ్రీలు అయితే యాంగిల్ 8 డాష్. జవాబు: ఈ ప్రశ్నలో ఎల్ మరియు ఎంలు సమాంతర రేఖలను ఇచ్చారు, అంటే ఎల్, ఎం ప్యారలల్ లైన్స్. ఎన్ వాటి తిర్యగ్రేఖ అని ఇచ్చారు, అంటే ఎన్ ట్రాన్స్వర్సల్. ఇప్పుడు మొదటిది చేద్దాము. మొదటిదేంటి? యాంగిల్ 1 80 డిగ్రీలు అయితే యాంగిల్ 2 డాష్. ఇప్పుడు మనం యాంగిల్ 2 విలువని కనుక్కోవాలి. పటంలో చూసినట్లయితే యాంగిల్ 1 మరియు యాంగిల్ 2 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇప్పుడు దాన్ని గీద్దాము. ఇది ఎల్, ఇది ఎన్. ఇక్కడ యాంగిల్ 1 ఉంది, ఇక్కడ యాంగిల్ 2 ఉంది. ఈ రెండు యాంగిల్స్ ఎలా ఉన్నాయి? ఒక సరళ రేఖపై ఒకే బిందువు వద్ద ఉన్నాయి. అంటే వాటి మొత్తం ఎంత అవుతుంది? 180 డిగ్రీలు అవుతుంది. అంటే యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 180 డిగ్రీలు. యాంగిల్ 1 అంటే దాని విలువ ఎంత? 80 డిగ్రీలు. 80 డిగ్రీలు ప్లస్ యాంగిల్ 2 180 డిగ్రీలు. ఇక్కడ LHS ఏమవుతుంది? LHS 80 డిగ్రీలు ప్లస్ యాంగిల్ 2 అవుతుంది. RHS 180 డిగ్రీలు అవుతుంది. ఈ 80 డిగ్రీలని LHS నుంచి RHS పక్షాంతరం చేస్తే -80 డిగ్రీలు అవుతుంది. అంటే యాంగిల్ 2 180 డిగ్రీలు మైనస్ 80 డిగ్రీలు. యాంగిల్ 2 180 మైనస్ 80 అంటే దాని విలువ 100 డిగ్రీలు. మనకి యాంగిల్ 2 విలువ 100 డిగ్రీలు వచ్చింది. అంటే ఈ డాష్లో 100 డిగ్రీలను రాయొచ్చు. ఇది మొదటిది. ఇప్పుడు రెండోది చేద్దాము. రెండోది ఏంటి? యాంగిల్ 3 45 డిగ్రీలు అయితే యాంగిల్ 7 డాష్. పటంలో చూసినట్లయితే యాంగిల్ 3 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. యాంగిల్ 7 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇప్పుడు వాటిని గీద్దాము. ఇది ఎల్, ఇది ఎం, ఇది తిర్యగ్రేఖ ఎన్. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఈ రెండు కోణాలు సమాంతర రేఖల మధ్య ఉన్నాయి, అంటే సమాంతర రేఖల లోపల ఉన్నాయి. అలాగే తిర్యగ్రేఖకి ఇరువైపులా ఉన్నాయి. అంటే ఈ కోణాలను ఏమంటాము? ఏకాంతర కోణాలు అంటాము. అంటే ఈ రెండు కోణాలు సమానం. అంటే కోణం 7 కోణం 3. కోణం 7 కోణం 3 విలువ ఎంత? 45 డిగ్రీలు. అంటే కోణం 7 విలువ మనకెంత వచ్చింది? 45 డిగ్రీలు వచ్చింది. ఈ డాష్లో అది రాద్దాము, 45 డిగ్రీలు. ఇది రెండోది. ఇప్పుడు మూడోది చేద్దాము. మూడోది ఏంటి? యాంగిల్ 2 90 డిగ్రీలు అయితే యాంగిల్ 8 డాష్. పటంలో చూసినట్లయితే యాంగిల్ 2 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. యాంగిల్ 8 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇప్పుడు దాన్ని గీద్దాము. ఇది ఎల్, ఇది ఎన్, ఇది 8, ఇది 2. ఈ కోణాలు ఎలా ఉన్నాయి? రెండు రేఖలు ఖండించుకున్నప్పుడు ఖండన బిందువు వద్ద ఎదురెదురుగా ఉన్నాయి. అంటే ఆ కోణాలను ఏమంటాము? శీర్షాభిముఖ కోణాలు అంటాం. అంటే కోణం 8 కోణం 2 అవుతుంది.
కోణం 2 విలువ ఎంత? 90 డిగ్రీలు. అంటే కోణం 8 విలువ ఏమవుతుంది? 90 డిగ్రీలు అవుతుంది. ఈ డాష్లో 90 డిగ్రీలు అని రాద్దాం. ఇది మూడోది. ఇప్పుడు నాలుగోది చేద్దాము. నాలుగోది ఏంటి? యాంగిల్ 4 = 100 డిగ్రీలు. అయితే యాంగిల్ 8 = డాష్. పటంలో చూసినట్లయితే 4 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. 8 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇప్పుడు దాన్ని గీద్దాము. ఇది L, ఇది M, ఇది తిర్యక్ రేఖ N. ఇక్కడ 8 ఉంది, అలాగే ఇక్కడ 4 ఉంది. ఈ కోణాలు ఎలా ఉన్నాయి? సమాంతర రేఖల బయట ఉన్నాయి, అలాగే తిర్యక్ రేఖకు ఇరువైపులా ఉన్నాయి. అంటే ఆ కోణాలను ఏమంటాము? ఏకబాహ్య కోణాలు అంటాం. అంటే ఈ రెండు కోణాలు సమానం. అంటే కోణం 8 = కోణం 4. కోణం 4 విలువ ఎంత? 100 డిగ్రీలు. అంటే కోణం 8 = 100 డిగ్రీలు అవుతుంది. మనకి కోణం 8 = 100 డిగ్రీలు వచ్చింది. ఈ డాష్లో రాద్దాము 100 డిగ్రీలు. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము.